ఈరోజు మేడ్చల్ అర్బన్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గణేష్ నగర్లో డివిజన్ యొక్క కోఆర్డినేటర్ మిత్రులు ఒక్కింటి దయాకర్ గారి నాయకత్వంలో ఈరోజు తిరంగా ర్యాలీ మనం ఈ డివిజన్లో జరుపుతూ ఉన్నాం. మాంజలో భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయవాదానికి, సాంస్కృతిక జాతీయవాదానికి మద్దతుగా వారు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా మరి నిరంతరంగా, అంటే ఒక పాఠశాలకు లేదా ఒక మరి కాలేజీకి పరిమితమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు గడప గడపకు వెళ్ళాయి. మరి హర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని వారు సూచించడం జరిగింది. మరి ప్రజల్లో నిద్రాణమై ఉన్నటువంటి దేశభక్తిని వారు వెలికి తీయటానికి, ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను, మరి సామరస్యతను వారు మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వారు అనునయించాలని, వారందరికీ కూడా అందించాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం కావచ్చు, తిరంగా ర్యాలీ కావచ్చు, ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం ఊరకనే ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. మరి సుమారు 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిషు పాలకుల యొక్క మరి మొండి వైఖరిని, వారి యొక్క నిరంకుశత్వాన్ని మరి దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క జీవితాన్ని, సమయాన్ని, మరి కుటుంబాన్ని, మరి చివరికి వారి యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా ఇచ్చి దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రజల కోసం త్యజించినటువంటి విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని, ఆ మహనీయుల యొక్క త్యాగాలను మనం గుర్తించడంతో పాటు మన యొక్క భావి తరాలకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ 2047 సంవత్సరంలో ఏదైతే దేశం వికసిత్ భారత్గా వర్ధిల్లుతుందో, మరి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వర్ధిల్లుతుందో, దేశ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా వారికి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. దేశంలో కులం, మతం, వర్గం, వర్ణం, పార్టీ అనే వివక్ష లేకుండా చేసుకునేది దేశంలో ఒకే ఒక పండుగ, అది జాతీయ జెండా పండుగ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా దేశ సమైక్యతను కాపాడే విధంగా, మరి భారత పౌరులకు దేశభక్తిని అందించే విధంగా మనమందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా సోదరులు ఒక్కింటి దయాకర్ గారికి, మరి అదేవిధంగా నటరాజన్ గారికి, మిగిలిన సీనియర్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే